ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటన హర్యానాను కుదిపేస్తుంది. ఆయన సతీమణి సీఎంకు రాసిన లేఖలో సంచలన ఆరోపణలు చేశారు. ఉన్నతాధికారుల నుండి వేధింపులు, అవమానాలు ఎదుర్కొన్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందోననే చర్చ జరుగుతోంది. హర్యానాలో సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ రివాల్వర్తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్న ఘటన కలకలం సృష్టిస్తోంది. 8 పేజీల సూసైడ్ నోట్ లభించినా, ఫిర్యాదు చేసినా ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని ఆరోపిస్తూ ఆయన భార్య ఐఏఎస్ అధికారిని అమ్నీత్ కుమార్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఉన్నతాధికారుల వేధింపులు, అవమానాలపై నోట్లో ప్రస్తావించిన చండీగఢ్ పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హర్యానా పోలీస్ శాఖకు చెందిన కీలక అధికారులు ఈ కేసులో నిందితులుగా ఉండటం వల్లే ఎలాంటి చర్యలు తీసుకోకపోవడానికి కారణమని ఆరోపిస్తూ సీఎం నాయబ్ సింగ్ సైనికి రాసిన లేఖలో ఆరోపించారు. ఏడీజీపీ హోదాలో పనిచేస్తున్న వై పూరన్ కుమార్ ఈ నెల 7న చండీగఢ్లోని తన ఇంట్లో సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పూరన్ కుమార్ ఇంట్లో సూసైడ్ నోట్ లభించింది. కొందరు సీనియర్ అధికారులపై ఆరోపణలు చేశారు. దాదాపు 12 మంది పేర్లు ప్రస్తావించారు. అందులో డీజీపీ ర్యాంక్ అధికారి కూడా ఉన్నారు. మొత్తం 8 మంది ఐపీఎస్ అధికారులు, 2 ఐఏఎస్ అధికారుల పేర్లను పూరన్ కుమార్ తన సూసైడ్ నోట్లో ప్రస్తావించారు. కుల వివక్ష, పాలనపరమైన అవకతవకలు జరిగాయని ఆరోపించారు. తన ఆస్తి మొత్తం భార్యకు చెందాలని విల్లు కూడా రాశారు. తన భర్త మరణానికి కారణమైన వారి నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని అమ్నీత్ కుమార్ ఆరోపించారు. ఉన్నతాధికారులు తనతో పాటు తన ఫ్యామిలీపై బురద జల్లే ప్రయత్నం చేయొచ్చని, శాఖాపరంగా తనను ఇరికించే ప్రయత్నాలు చేయొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. బాధ్యులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. 2001 ఐపీఎస్ బ్యాచ్ హర్యానా కేడర్కు చెందిన 52 ఏళ్ల పూరన్ కుమార్ స్వరాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇటీవల ఆయన అధికారుల హక్కుల గురించి మాట్లాడడం చర్చనీయాంశమైంది. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆయనను పోలీస్ ట్రైనింగ్ కళాశాల ఐజీగా బదిలీ చేశారు. ఇప్పుడు ఆయన ఆత్మహత్య ఘటన శాఖాపరంగా, రాజకీయంగా సంచలనం రేపుతోంది.